భవ్య తెలంగాణ రూపకల్పనకి విద్యాలయాలే ఒక పునాదులు అని భావించే ఆనరబుల్ సీఎం గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ మరి విద్యార్థుల్ని ముఖ్యంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బాలికా విద్యనంగానే బాలికలందరూ ఆనందిస్తున్నారు, సంతోషం. ప్రభుత్వ పాఠశాల అక్షరమే అభివృద్ధికి తొలిమెట్టు అని ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు భారత ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రమాణాల గురించి ప్రశంసలు కూడా అందుకున్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ సందర్భంలో చిరంజీవులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యావత్ విద్యా విభాగం ఒక కొత్త ఉత్సాహంతో అంకిత భావంతో ముందుకు సాగుతుందని ఆశిద్దాం. తరగతి గదిలో హెడ్ మిస్ట్రెస్ మేడం గారితో మరి ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఇంకా కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ ఉన్నారు. కొత్త కోట ఒక అభివృద్ధికి పూలబాట వేయాలి అంటే తొలుత కావాల్సింది విద్య. ఎక్కడైతే విద్య, విజ్ఞానం, ఆలోచన, బాధ్యత కలిసి నడుస్తాయో అక్కడ మాత్రమే పరిపూర్ణమైన వ్యక్తిత్వం సొంతం చేసుకున్న ఫుల్ ప్లెజ్డ్ పర్సనాలిటీ అంటారు. పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న పౌరులు ఎక్కడుంటారో అక్కడ మాత్రమే ప్రభుత్వం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తరగతి గదిలో విద్యార్థుల్ని అభినందించి ఆశీర్వదించి వేదికపైకి వస్తారు. అప్పుడు అటు స్వాగత గీతం, ఇటు మనమందరం లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలకబోతూ ఉన్నాం. ఈరోజు కొత్త కోట నవ వికసిత పూల తోటగా విద్యా విజ్ఞానాలు, అదిగో విద్యార్థులు వాళ్ళంతా మన దోస్తులే కదా, గ్రూప్ ఫోటో దిగుతున్నారు సార్ తోటి. పాఠశాల భవనం అంటే కేవలం ఒక ఫిజికల్ కన్స్ట్రక్షన్, ఒక భౌతిక నిర్మాణం కాదు, అదొక బౌద్ధిక నిర్మాణం, ఒక నైతిక నిర్మాణం. భావి తరాలపై ప్రజాప్రభుత్వానికి ఉన్న విశ్వాసం విద్య ద్వారానే అసలైన అభివృద్ధి సాధ్యమని ప్రతి సందర్భంలోనూ చెప్పే ఆనరబుల్ సీఎం గారు విద్యను పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి. పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేచినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగులు అద్దిన చేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. తన మాట ఒక గర్జన, వెయ్యలేడెవడు రాంచనా. దొంగలేదెప్పుడు ఏ మార్చినా, పేద బతుకులనే ఓదార్చెనా. ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా. ఈ చీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా. అరే కోపాన రుద్రుడు, సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు. రంగులు అద్దిన చేతితోనే మూడు రంగుల
వేలాది విద్యార్థిని విద్యార్థులు రంగుల పూల తోటలో మెరిసే పువ్వుల్లాగా స్వచ్ఛమైన హృదయాలతో సహృదయంతో కొత్త కోటకు ఒక కొత్త బడి బాటను అందించిన ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలికారు ఎంతో ప్రేమతో. పిల్లలు పెద్దలు అందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం గారు పాలుగారు ప్రయాణించే ప్రేమలు పంచిన జిల్లా, పాలుగారు ప్రయాణించే ప్రేమలు పంచిన జిల్లా ఉమ్మడి పాలమూరు. ఈ క్షేత్రంపై ఈ నేలపై అడుగు పెడితే చాలు ఒక అద్భుతమైన ఆనందదాయక భావోద్వేగాలు వారి మనసులో ఊరు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరోమారు స్వాగతం పలుకుతూ ఇప్పుడు విద్యార్థిని విద్యార్థులు పెద్దలు అందరూ క్రమశిక్షణతో లేచి నిలబడాలి. మనదైన తెలంగాణ పాటను గొంతెత్తి పాడాలి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. Attention!